వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ప్రతిమలో వారధి స్టడీ సెంటర్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్, ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిని. రేపు కొండగట్టకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, అంజనకు ప్రత్యేక పూజలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కరీంనగర్ రూరల్ మండలం తహర్ కొండాపూర్ సర్పంచ్ ఆకుల గిరి పటేల్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. మొదటగా ఎమ్మెల్యే గంగులకు పుష్పగుచ్చాన్ని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల గిరి పటేల్ను ఎమ్మెల్యే శాల్వా కప్పి సన్మానించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు సర్పంచ్ ఆకుల గిరి పటేల్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు చింతల లక్ష్మణ్, నాయకులు రుద్రమురళి, సాయిని రవీందర్, కొట్టె ఆంజనేయులు, ఇరుగురాల మల్లయ్య, సాయిని శంకర్, సబ్బతి రాగారెడ్డి, ఆకుల కనకరాజు, లింగంపల్లి మధు, నాగభూషణం, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులను వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బండారి వేణు, దిండిగాల మహేష్, నాంపల్లి శ్రీనివాస్, తుల బాలయ్య, గుగ్గిళ్ల శ్రీనివాస్, జయశ్రీ, తోటరాములు, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు, పలు సంఘాల బాధ్యులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిశారు. మొదటగా పుష్పగుచ్చాన్ని అందించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధ్యులు మాట్లాడుతూ మార్చి 2024 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లింపచేయుటకు రాష్ట్ర శాసనసభలో ప్రత్యేకంగా ప్రస్తావించి, అలాగే ముఖ్యమంత్రి మా యొక్క సమస్యలను గురించి తెలియజేసి తొందరగా ఇప్పించాలని ఎమ్మెల్యేకు రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందించి తన అవకాశం మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు, కోశాధికారి కనపర్తి దివాకర్, వంగ సుధాకర్, వీరవోణి చంద్రమౌళి, కరుణాకర్, భారతి, బుర్ర సుధాకర్, శ్రీనివాస్, పాలోజు రవీందర్, సత్తయ్య, నరసింహారెడ్డి, లావారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యం లోపల కరీంనగర్ జిల్లా మిత్రులందరినీ తీసుకొని స్థానిక అంటే కరీంనగర్గా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి దగ్గరికి వచ్చి మేము ఒక ప్రాతినిధ్యం చేయడం జరిగింది. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది. 21 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం లోపల చలనం లేకపోవడం, మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు చెల్లించకపోవడం, మానసిక వేదనతోటి ఇప్పటి వరకు 42 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా మీరు అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తి మాకు రావాల్సిన అంటే మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్, జీఏఎస్, టీహెచ్జిఎల్ఐ, అమ్ముకున్నటువంటి లీవులు, కమిటేషను మొత్తం మాకు రావాల్సినటువంటి గ్రాట్యుటీతో సహా ఏకమొత్తంగా ఇవ్వాలని చెప్పి గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి మా ప్రాతినిధ్యం చేస్తూ అసెంబ్లీలో ఇది ప్రస్తావన తీసుకురావాలని, మాకు ఏకమొత్తంగా మాకు చెల్లించాలని, చాలామంది ఇప్పటి వరకు రిటైర్మెంట్ బకాయిలు రాకుండా బిడ్డల పెళ్లి చేసి అప్పులు చెల్లించలేకుండా, ఇల్లు కట్టుకొని వాళ్ళు బాకీలు తీర్చలేకుండా ఒక మానసిక వేదనకు గురవుతున్న దృష్ట్యా మేము వారిని వేడుకోవడం జరిగింది. ప్రతిమ స్టడీ సెంటర్కి కృషి భవన్ నుంచి ప్రతిమ హోటల్ 2nd ఫ్లోర్కు మారిన సందర్భంగా పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ అవకాశ పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ వారధి స్టడీ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ వారధి స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చెట్ల కట్టి చైన్ తోటి లాగేసుకొని పోతామని పార్లమెంట్ లో ఇలాంటి ఉందా అని చెప్పేసి అప్పుడు ఏసీ ఒక్కొక్క విద్యార్థికి ఏసీది అయితే వాళ్ళతో మాట్లాడి వారిని ఇక్కడ కలిసి తన ప్రతిమ ఫౌండేషన్ తో వసతి కల్పించడము, తర్వాత ఫ్యాన్లు కావచ్చు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమన్నా ప్రిపేర్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్లు పరంపర రావడము, ఉద్యోగ అవకాశాలు వచ్చిన సందర్భంలో పోటీ పరీక్షల్లో మరి పిల్లలు చదువుకునేటువంటి అవకాశం రావడము. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు మరి మేము చాలా వివరంగా, నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి రాజకీయాలు మాట్లాడక తప్పదు, చాలా వివరంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే నోటిఫికేషన్లు వచ్చే సందర్భంలో చాలామంది పిల్లలు హైదరాబాద్లో అయితే మేము తిరుగుతున్నప్పుడు నాకు చాలా బాధేసింది. నేను కూడా విద్యార్థి, కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థి దశలో చూసేది. నేను వృత్తిరీత్యా న్యాయవాది వృత్తి చేపట్టాలని చెప్పి నేను పోటీ పరీక్షలు ఏమి రాయలేదు. ఒకటేసారి రాసిన గ్రూప్ 2A, దాంట్లో ప్రిలిమ్స్ పాస్ అయినా మా అమ్మ మెయిన్ రాయమంటే నేను రాయలేదు. ఎందుకంటే మరి ఉద్యోగాలు వస్తే ఇంకా దాన్ని ఇరుకపోతాం. నేను నాకు సొంతంగా స్వతహా రాజకీయాలు కాబట్టి న్యాయవాది వృత్తే కరెక్ట్ అనుకొని నేను మళ్ళీ ప్రిలిమ్స్ రాసి మెయిన్కు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నాకు లా అప్పటి వరకు చదువుతున్నాను, నేను వృత్తిరీత్యా న్యాయవాది కావాలనుకున్నాను, అయినాను. వరంగల్లో ఐ వాజ్ వన్ అమంగ్ ద సక్సెస్ఫుల్ లాయర్స్ ఎట్ ఏ వెరీ యంగ్ ఏజ్. మేము 5గురులో ఉంటే తను ఫస్ట్ ఎప్పుడు మమ్మల్ని లీడ్ చేస్తూ ఇట్లా ఎన్నో మెడికల్ క్యాంపులు చేయాలని, లేదా స్టడీ సర్కిల్ చేయాలని, లేదా స్కిల్ బేస్డ్ సెంటర్లు పెట్టాలని తను ఎప్పుడు మా నాన్నతోటి, మా బాబాయ్ బోయినపల్లి శ్రీనివాసరావు గారితో ఎప్పుడు డిస్కస్ చేసి ఇంకా కొత్తగా ఏం చేయాలని తన ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకుంటుంటుంది. ఇప్పుడు ఇట్లా ప్రతిమ ఫౌండేషన్ వారధి సర్కిల్ 7 years సక్సెస్ఫుల్ గా నడుపుకోవడానికి మెయిన్ పిల్లర్ తనే. సో ఫ్యూచర్ లో ఇట్లాంటివి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా ఈ ప్రతిమ ఫౌండేషన్ వారధి సర్కిల్ నుంచి ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళు ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ వారధి స్టడీ సెంటర్ అనేది 2018లో స్టార్ట్ చేశాము. అప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ నీతు ప్రసాద్ గారు అండ్ అదేవిధంగా అప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఎంపీ మన వినోద్ కుమార్ గారు స్టూడెంట్స్, నా నియోజకవర్గంలో ఉన్న స్టూడెంట్స్కి
ఇంత ఇబ్బంది పడుతున్నారా, ఒక లైబ్రరీ లేదు అని అప్పుడు ఆ కలెక్టర్ గారితో మాట్లాడితే వారు సరే మేము ఒక ఫెసిలిటీ ఇస్తాము కానీ ఒక ఆర్గనైజేషన్ని మీరు చూడండి ఈ ఫెసిలిటీ నడపడానికి అని చెప్తే అప్పుడు మా పెద్దనాన్న గారు మమ్మల్ని అడగడం జరిగింది. అడిగిన వెంటనే తప్పకుండా మేము తీసుకుంటాము ఈ ఇనిషియేటివ్. బికాస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కంట్రీకి ఒక స్టూడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ చదువుకుంటే మన వాళ్ళ జీవితమే మారుతుంది అండ్ దాంతోపాటు మన నేషన్కి కూడా కాంట్రిబ్యూషన్ అవుతుంది అని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రానున్నారని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయ సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారని తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్ మాట్లాడుతూ కొండగట్టు అభివృద్ధిలో భాగంగా టీటీడీ ద్వారా 95 కోట్లలో ప్రత్యేక గదుల నిర్మాణం పనులను పునాది వేయనున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జి రాజలింగం మాట్లాడుతూ రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మా సత్తా చాటుతామన్నారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అనంతరం కొండగట్టులో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జి రాజలింగం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డిలతో పాటు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కొండగట్టు వైపు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏవైతే గదుల నిర్మాణం కానీ, మండపం నిర్మాణం కానీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన చొరవతో టీటీడీ నిధుల నుంచి దాదాపు 35 కోట్ల 19 లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ టీటీడీ సిబ్బందికి, టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ ఈఓ గారికి, అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి మీ అందరి అండదండలతోటి ఈరోజు ఏదైతే మన కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర గదుల నిర్మాణం కానీ, అదేవిధంగా ఒక మండపం, దీక్ష విరమించే మండపం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 2000 మంది ఒకటేసారి దీక్ష విరమించేలాగా ఒక మండపం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి నేను టీటీడీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనసేన పార్టీ ద్వారా, అదేవిధంగా యావత్తు ఆంజనేయ స్వామి భక్తుల ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే చాలా సందర్భాల్లో చెప్పింది మనకు తెలుసు. కొండగట్టు ఆంజనేయ స్వామి పునర్జన్మ ఇచ్చిందని తను నమ్ముతాడు గట్టిగా. మరి అదేవిధంగా జనసేన పార్టీ రేపు జరగబోయే కార్యక్రమం గురించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో చూస్తున్నారు. ఎందుకంటే రేపు రాబోయే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా గెలిచినటువంటి వాళ్ళు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పర్సనల్గా సారు రేపు మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా రేపు జరగబోయే గ్రేటర్ ఎలక్షన్లో కానీ, మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం కూడా మాకు దిశానిర్దేశిస్తారు. కరీంనగర్లోని కళాభారతిలో అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముందస్తు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి మెప్పించారు. ఈ ముగ్గుల పోటీలలో రాణించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. సందర్భంగా అమ్ము స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు బీజేపీ నాయకురాలు సుజాతారెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో రాణించిన వారికి బహుమతులు అందజేశామన్నారు.
కళాభారతిలో ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుండి కూడా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి చాలామంది మహిళలు రావడం జరిగింది. అందమైన ముగ్గులు సంక్రాంతి ఏ విధంగా ఉంటుందో ముందస్తుగా మేము ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా అందంగా ముగ్గులు వేస్తున్నారు. ఈ ఈ అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మేము ముందస్తుగా సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ కళాభారతిలో ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎల్సిడి 32 ఇంచెస్ ఎల్సిడి టీవీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి కుట్టు మిషన్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ. ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతులు ఉన్నాయి. ఈ కార్యక్రమము ఇంత పెద్దగా మహిళలు రావడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఈ కార్యక్రమం ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు దాదాపు ఒక 200 మంది పైగా మహిళలు ఉన్నారు. ఈ ముగ్గుల పోటీలే కాదు, మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తాము. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ నుండి కొంతమందిని ఒక 20 మంది పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకొని ఆ పిల్లలకి మంచి చెడు చూసుకుంటున్నాము. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల్ని. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలాం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రమాదాల నివారణ ధ్యేయంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో పట్టుబడిన 281 వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా కమిషనరేట్ వ్యాప్తంగా నెంబర్ ప్లేట్ లేని లేదా సరైన ధృవపత్రాలు లేని 224 వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు నిబంధనలు పాటించని వాహనదారులపై భారీగా జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సిపి తనిఖీలలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి క్రాస్ రోడ్డు గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికైన వంగల జ్యోతి సత్యనారాయణ రెడ్డిని నగరంలోని 11వ డివిజన్ పరిధిలోని రెడ్ విల్స్ కాలనీలోని వారి స్వగృహంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మద నరసమ్మన మిత్ర మండలి సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతి సత్యనారాయణ రెడ్డికి శాల్వాలు, పూల బుకేలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ను ఆకుల నర్మద నరసన్న మాట్లాడుతూ మిత్రుడు, ఆత్మీయుడు వంగల జ్యోతి సత్యనారాయణ రెడ్డి గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేసి గ్రామ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భగత్ నగర్ రెడ్డి సంఘం మాజీ అధ్యక్షుడు గురం భాస్కర్ రెడ్డి, కాసం శ్రీనివాసరెడ్డి, రెడ్డి సంపత్ రెడ్డి, చాడ ప్రతాప్ రెడ్డి, గుర్రాల రాఘవరెడ్డి, గుర్రాల శ్రీనివాసరెడ్డి, దేవసాని కిరణ్ కుమార్ రెడ్డి, కరివేద శ్రీనివాసరెడ్డి, కాంతాల అశోక్ రెడ్డి, కాంతాల తిరుపతి రెడ్డి, కాంతాల వెంకటరమణారెడ్డి, ఉమ్మెత్తుల రాజిరెడ్డి, గోపు సంపత్ రెడ్డి, గండ్రా భాస్కర్ రావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 21న జరగనున్న శ్రీ మార్కండేయ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా కొత్తపల్లి హవేలీలో నిర్వాహకులు కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ స్వామి జన్మదినోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మార్కండేయ స్వామి మాలాధరణ దీక్షల గురుస్వామి చిలుక నరసప్ప, వాసాల రమేష్, అనుమల్ల సత్యనారాయణ, వేముల చంద్రశేఖర్, మెరుగు మల్లేశంలతో పాటు పలువురు పద్మశాలి కుల నాయకులు పాల్గొన్నారు. పట్టణ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం కలిపి మొత్తం 124 వార్డులలో 2,58,059 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సిద్ధం చేశామని అన్నారు. ప్రతి ఓటర్ తమ ఓటు సరైన వార్డులో ఉందా లేదా చెక్ చేసుకోవాలని, లేని పక్షంలో వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తమ ఫిర్యాదు నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. జనవరి 10న పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్ జాబితా తయారీపై జనవరి 5న మున్సిపల్ కార్యాలయాల్లో, జనవరి 6న కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రిపరేషన్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి లాస్ట్ 3-4 డేస్ నుంచి మా టీమ్స్ మున్సిపాలిటీలో సంబంధించిన టీమ్స్ మొత్తం ఈ ఓటర్ లిస్టు రెడీ చేయడం కోసం వర్క్ చేస్తున్నాయి. అందులో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఓటర్ లిస్ట్ని డిఫరెంట్ వార్డ్స్ లాగా మనం అందులో మనం చూసుకున్నట్లయితే రామగుండం, పెద్దపల్లి, మంతని, సుల్తాన్పల్లి 4 మున్సిపాలిటీస్ సంబంధించి 2.58 lakh ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రపోర్షనేట్ అంటే వాళ్ళ వార్డ్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. అట్లా 124 వార్డ్స్లో ఈ 2.5 lakh పీపుల్ అందరినీ అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేసి మేము డిస్ప్లే చేయడం అనేది నిన్న చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏమైనా క్వైరీస్ కానీ లేకపోతే ఆబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఏమైనా మా ఓటు ఈ వార్డులో ఉండకుండా ఆ వార్డులో ఉండి తప్పుగా నమోదు చేశారు, లేకపోతే మా ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది, మేము ఒరిజినల్గా వార్డ్ 5లో ఉండేవాళ్ళం బట్ మా ఓటు 8లో ఉంది, అట్లా మీరేమైనా మీ దృష్టికి ఏమైనా వస్తే మీరు మా మున్సిపల్ ఆఫీస్కి కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరైనా కలిసి మీ ఆబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఇవ్వచ్చు. మేము దాన్ని ప్రాసెస్ చేసి ఓటర్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. 10th ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈ మంత్ 5th మున్సిపాలిటీ లెవెల్లో మున్సిపల్ కమిషనర్ లెవెల్లో ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెడుతున్నాము ఆల్ కన్సర్న్ రాజకీయ పార్టీలతో. అండ్ 6వ తారీఖు కలెక్టరేట్లో కూడా నేను ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి క్లెయిమ్స్ సంబంధించి ఆబ్జెక్షన్స్ సంబంధించి ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ అనేది కలెక్టరేట్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ రిక్వెస్ట్ ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్లో ఉన్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన రాజేశ్వరి సొంత డబ్బులతో సదాశయ ఫౌండేషన్కు మైక్ సెట్ను మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ చేతుల మీదుగా సదాశయ ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్ర అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సదాశయ ఫౌండేషన్ వారు ఎంతగానో కృషి చేస్తున్నారని, తన భర్త కీర్తిశేషులు శ్రీహరి గత 10 సంవత్సరాల క్రితం మైక్ సెట్ బహూకరించగా మైక్ సెట్ చెడిపోవడంతో మళ్ళీ శ్రీహరి భార్య రాజేశ్వర్ని సదాశయ ఫౌండేషన్ సభ్యులు అడగగా సానుకూలంగా స్పందించి నేడు సదాశయ ఫౌండేషన్కు మైక్ సెట్ బహూకరించిన రాజేశ్వర్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి మేరకు భీష్మాచారి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, క్యాతం వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు కొండ్ర వేణు, క్యాతం మల్లేశం, మేర్లు సారంగం, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పోలోజు రమేష్, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, బాలసని సంతోష్, జీడి నవీన్, మేల్రు రామ్నారాయణ తదితరులు ఉన్నారు. ఖ్యాత శ్రీహరి జ్ఞాపకార్థంగా మొదటి సౌండ్ సిస్టమ్ను అప్పుడు మనకు ఫౌండేషన్కు ఇవ్వడం జరిగింది. అది 10 సంవత్సరాల తర్వాత కూడా అది కాలాతీతం కాగానే వారి యొక్క భార్య శ్రీహరి గారి భార్య రాజేశ్వరి గారిని సంప్రదించగా మరి కూడా ఒక 10,000 వర్తు కాగల సౌండ్ సిస్టమ్ను ఉదార్త భావంతో ఈ యొక్క సదాశివ ఫౌండేషన్కు డొనేట్ చేయడం అనేది అభినందన విషయం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి 2015లో పూర్తిగా ఆధారం లేని సమయం లోపల మాకు గ్రామ సర్పంచ్గా 2015లో ఆకుల మహేంద్ర గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ నాడు నాటిన చిన్న విత్తనమే ఈ రోజు మహావృక్షంగా ఎదిగి ఒక 40 గ్రామాలకు ఈ యొక్క బోధనలను ఆదర్శంగా తీసుకొని నేత్రదానంలో ముందుకు రావడం నిజంగా ఈ యొక్క కార్యక్రమానికి స్ఫూర్తిగా వెన్నట్టు ఉండి ఆ మొదట్లో ఏమీ అవగాహన లేని సమయం లోపల నేత్రదానం చేసిన కుటుంబానికి ప్రతి కుటుంబానికి 500 రూపాయలుగా ప్రోత్సాహకాన్ని తెలుపుతూ కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామ గౌడ సంఘం మాజీ అధ్యక్షులు పెరుమండ్ల తిరుపతి గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మిత్ర బృందం తిరుపతి గౌడ్ నివాసంలో వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకొని మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చామనపల్లి సర్పంచ్ బోగొండ ఐలయ్య హాజరై షాల్వా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చామనపల్లి సర్పంచ్ బోగొండ ఐలయ్య, సర్వాయి పాపన్న, మాజీ అధ్యక్షులు వడ్లకొండ చిన్నమల్లగౌడ్, వార్డు సభ్యులు పెరుమండ్ల శ్రీనివాస్, భీమరపు సతీష్, బుచ్చాల కొమరయ్య, 2వ వార్డు సభ్యులు బుచ్చాల రాజు, బోగొండ నరేష్, తప్పట్ల విఠల్, తప్పట్ల శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా
కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈరోజు స్థానిక టీఎన్జీఓల సంఘం భవనంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా టీఎన్జీఓల సంఘం కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించగా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రశాంతంగా పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎం పార్టీదే మాత్రమే సూపర్ పవర్ అని హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే యూత్ ఐకాన్ మజీద్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎంఐఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో మజీద్ హుస్సేన్ మాట్లాడారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 స్థానాల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయబోతుందన్నారు. కనీసం 18 స్థానాల్లో విజయం సాధించి మున్సిపల్ కార్పొరేషన్పై ఎంఐఎం పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. 2028 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, టౌన్ కమిటీ నాయకులు బర్కత్ అలీ, సయ్యద్ మొయినుద్దీన్, ఖాజాస్ కురేషి, ఖమరుద్దీన్, అతీఫ్ అతీనా, ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, ఖైరుద్దీన్, మజీద్ హుస్సేన్, ఆరిఫ్ అహ్మద్, టౌన్ అబ్జర్వర్ అసదుల్లా బేగ్, పార్టీ నాయకులు అలీబాబా, అజర్ దబీర్, మొహిసిన్, మొయినుద్దీన్, సాజీద్, కాజా మజరుద్దీన్, వాజిద్, అలీఖాన్, అబ్దుల్లా, అసీం, తాజుద్దీన్, 38 డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. और मकसद ये है कि ये जो ऑल इन वन गाइड मजलिस इत्तेहादुल मुस्लिमीन हर साल 10वीं जमात के तालिब इल्म को बांटती है। मकसद ये है कि इससे हमारी ये सोच है कि इससे ये जो ऑल इन वन गाइड जो बनाती है एक बेहतरीन काबिल तरीन एक टीम बैठकर बनाती है जिनका तालीमी मैदान में बहुत बड़ा तजुर्बा है और उनका तजुर्बा इस्तेमाल करते हुए असदुद्दीन अवीसी साहब खास तौर से उर्दू मीडियम और सरकारी स्कूल के जो तालिब इल्म हैं उनके लिए ये बनाते हैं ताकि इससे आपको आने वाले इम्तिहानात में फ़ायदा हो और आपको आपकी पढ़ाई को सही तौर पे देखने और एग्जामिनेशन के नज़रिए को देखने में आपको आसानी हो। बस दुआ ये करिए कि ये जो प्रोग्राम मजलिस इत्तेहादुल मुस्लिमीन हर साल करती है ये कोई इलेक्शन का प्रोग्राम नहीं है। इलेक्शन हो या ना हो हर साल 10वीं जमात के बच्चों के लिए जो मजलिस इत्तेहादुल मुस्लिमीन ठहरती है और इसकी बुनियाद सालार मिल्लत अलैहिर्रहमा ने अपनी ज़िंदगी में रखा था और आज 20 साल से ये काम जारी है और कई हज़ारों की तादाद में तालिब इल्मों को इससे फ़ायदा होता है। పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని భీమరపల్లి గ్రామంలో మహిళా సభ్యులందరికీ సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలందరికీ ఒకే విధంగా ఉండేలా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలికి చీర అందించాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ ఉండేలా చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇటీవల ఎన్నికలు రావడంతో పంపిణీ కార్యక్రమం నిలిచిపోగా ఇప్పుడు మిగిలిన మహిళా సభ్యులందరికీ చీరలను పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ రాచల్ర లింగయ్య, వార్డు సభ్యులు జీడి శివరాజు, మాట్ల స్వరూపారాణి, సదయ్య, రంగు ప్రతిభ, రాజేష్ గౌడ్, ఎండి రజాక్, తోట్ల రాకేష్, ముత్యాల రజిత, గట్టయ్య, కన్నూరి స్వరూప, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమరపల్లె గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతకుముందు ఎలక్షన్ కూడా వచ్చింది కావున అప్పుడు ఇయ్యలేకపోయాను. ఈరోజు చీరలు ఇవ్వడం జరిగింది. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ప్రతిమలో వారధి స్టడీ సెంటర్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్, ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిని. రేపు కొండగట్టకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, అంజనకు ప్రత్యేక పూజలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.